భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. నిన్న రామ్ రామ్లీలా మైదాన్ గ్రౌండ్స్లో ఢిల్లీలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు మన INDA కూటమి. దాంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే చాలా ఉంటారు. ఈ మాట INDA వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే వైఫ్స్ ఆఫ్, అంటే పెళ్ళాలు పాపం. ఈ అరవింద్ కేజ్రీవాల్ గారి భార్య, తర్వాత హేమంత్ సోరెన్ గారి భార్య, తర్వాత మిగతా వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, చీఫ్ మినిస్టర్ కాని వాళ్ళ పళ్ళాలు కూడా వచ్చారు. సో ఈవిడ మాట్లాడుతూ, సునీత కేజ్రీవాల్ మాట్లాడుతూ ఏమందంటే, మోదీ ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేయించాడు. మా ఆయన అంటేనే, అరవింద్ కేజ్రీవాల్ అంటేనే నిజాయితీ. అలాంటి నిజాయితీని అరెస్ట్ చేసేసి కరప్షన్ బయట జరుగుతుంది అన్నట్టుగా ఏదో చెప్పింది. పాపం డిక్టేటర్షిప్ వచ్చేస్తుంది, బీజేపీని ఓడించండి లేదంటే డిక్టేటర్షిప్ వచ్చేస్తుంది అంటే చాలా మంచి వాళ్ళందరూ జైల్లో పోతారు అని ఏదో పాపం వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకున్నారు. కాకపోతే ఇది ఎంత మట్టుకు ప్రజలు నమ్ముతారు అది చెప్పండి. అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీ పరుడా? నిజాయితీ పరుడైతే 45 కోట్లు పెట్టి అంటే చీఫ్ మినిస్టర్స్ హౌస్ని కట్టించుకుంటాడా? కోవిడ్ టైంలో డబ్బులు లేని టైంలో, ఆక్సిజన్ సిలిండర్స్ డబ్బులు లేవన్న టైంలో 45 కోట్లు వాడు అంటే చీఫ్ మినిస్టర్ బంగ్లాని రెనోవేట్ చేయించినాడు. దాంట్లో బాత్రూము, ఒక్కొక్క బాత్రూమ్కి 25 లక్షలు 50 లక్షలు అయిందంట. అవి స్మార్ట్ బాత్రూమ్స్. ఆ కమోడ్ ఇది వెరీ స్మార్ట్ కమోడ్, అంటే దాని క్లీనింగ్ అదే చేసుకుంటుంది. మీతో మాట్లాడుతుంది కూడా అవసరమైతే. సార్, ఇలాంటి ఆమ్ ఆద్మీకి ఇంత అవసరమా? ఆమ్ ఆద్మీ అంటే చిన్న మఫ్లర్ కట్టుకుని, చీపురు కట్టొచ్చుకుని అవినీతిని తొడవాలి. అలాంటి ఆమ్ ఆద్మీకి 45 కోట్ల ఇల్లు అవసరమా? సరే, నిజాయితీ ఉందిలే పాప, చీఫ్ మినిస్టర్స్ హౌసే కదా, నెక్స్ట్ అతను మారితే ఇంకోటికి వచ్చేస్తే ఆ ఇల్లు అని మీరు అనొచ్చు. మరి ఈ లిక్కర్ స్కామ్ ఏంటండి? లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటండి? అది గవర్నమెంట్ అప్పటిదాకా లిక్కర్ అమ్మేది. ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్లో గవర్నమెంట్ అమ్ముతుంది కదా, బయట వాళ్ళు అమ్మరు కదా, ప్రైవేట్ పార్టీస్ అమ్మరు కదా. అలాగే జరిగేది ఢిల్లీలో కూడా. రాత్రి 11 కట్టేసేవాడు. గవర్నమెంట్ అంటే ఉద్యోగస్తుడు ఉంటాడు, వాడు 11, 12 కట్టేసి వెళ్ళిపోతాడు ఆ టైం ప్రకారం. సో అలా జరిగేది. కాకపోతే ఈ మన తెలంగాణ నుంచి ఎక్స్పర్ట్ అడ్వైస్ తోటి ఇలా కాదు, మనం రెవెన్యూ పెంచాలి, తక్కువైపోతున్న రెవెన్యూ మనకి అని చెప్పి లిక్కర్ ఇంకా ఎక్కువ అమ్మాలి, ఎక్కువ టైం అమ్మాలి, ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా చేస్తారని చెప్పి వాళ్ళకి అవుట్ సోర్స్ చేశారు. అవుట్ సోర్స్ చేసిన ఆ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే బేసిక్గా కొంతమందికి అడ్వాంటేజ్ ఇచ్చారు. అది పబ్లిక్ బిడ్డింగ్ కాదు. మీకు ప్రైవేట్ పార్టీస్ ఇవ్వాలనుకుంటే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి కదా. కొంతమంది ఈ సౌత్ టీమ్ అని, సదర్న్ టీమ్ అని పెట్టి మన కవితక్క తాలూకు టీంకి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, రాత్రి 2, 3 దాకా అమ్మడం మొదలెట్టారు. మార్జిన్స్ ఎక్కువ వేసుకున్నారు. అంటే బాటిల్ మీద 30 రూపాయలు ఉంటుంది, 300 రూపాయలు మార్జిన్ వేసుకున్నారు. మేడ్ గుడ్ మనీ, రెవెన్యూ వాళ్ళకి వచ్చింది. కాకపోతే గవర్నమెంట్ రెవెన్యూ తగ్గిపోయింది. ఇప్పుడు ఐడియా ఈ లిక్కర్ పాలసీ మార్చిన దానికి గవర్నమెంట్ రెవెన్యూ పెంచడానికి, ఆ గవర్నమెంట్ రెవెన్యూ డ్రాస్టిక్గా తగ్గిపోయింది. అంటే ఏమైంది, అప్పుడు ఢిల్లీ ఈ లెఫ్టినెంట్ జనరల్ ఉంటారు కదా, ఆయన అబ్జర్వేషన్లోకి వచ్చింది. ఆయన ఏమన్నారంటే ఇదేదో తేడాగా ఉంది, ఒకసారి సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి పంపించాడు. సిబిఐ ఎంక్వైరీ మొదలెట్టేసరికి మొత్తం ఒకటి బయటకొచ్చాయి. అంటే కిక్ బ్యాక్స్ వచ్చాయి. బేసిక్గా ప్రైవేట్ వాడికి నువ్వు లాభం చేస్తే నీకేంటి లాభం? గవర్నమెంట్కి ఎలా వస్తాయి డబ్బులు? ఏం లేవు కదా, గవర్నమెంట్ డబ్బులు పోయాయి. సో
పార్టీ కేజ్రీవాల్ పార్టీకి కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్లు వచ్చాయని తెలుసు. అది మరి అక్కడ దాకా నువ్వు అంత కరెక్టే, నువ్వు చేసిందంత పర్ఫెక్ట్, నువ్వు ఆనెస్ట్ మ్యాన్ అయినప్పుడు నువ్వు భయపడి ఆ లిక్కర్ పాలసీని ఎందుకు స్క్వాష్ చేయాలి? వెంటనే ఒక 1 year అవగానే పాత లిక్కర్ పాలసీని క్యాన్సిల్ చేసి, కొత్తగా వచ్చిన లిక్కర్ పాలసీని క్యాన్సిల్ చేసి పాతదానికి మళ్ళీ రివర్ట్ అవుతారు. సో వాళ్ళు తప్పు చేసినట్టు అక్కడే ఒప్పుకున్నారు, తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే రివర్ట్ చేయాల్సిన పని లేదు కదా, నీకు నిజంగా గవర్నమెంట్కి లాభం వస్తుంది ప్రైవేట్ పార్టీలకు ఇవ్వడం వల్ల నిజం అయితే నువ్వు రివర్ట్ ఎందుకు చేస్తావు? చేయవు. సో అలా రివర్ట్ చేశారు. పైగా వాళ్ళ ఆ టైంలో జరిగిన కన్వర్సేషన్స్ అన్నీ కూడా వాట్సాప్లో జరిగాయంట. ఎక్కువ వాట్సాప్ కన్వర్సేషన్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం, ఫోన్లన్నింటిని డిస్ట్రాయ్ చేయడం, చాలా కొన్ని 100 ఫోన్లు డిస్ట్రాయ్ అయితాయి, కాల్చి పారేశారు. పెద్ద పెద్ద ఫోన్స్, కాస్ట్లీ ఫోన్స్, ఐఫోన్ ఉంటాయి, ₹1,00,000 ఫోన్ ఉంటుంది, దాన్ని కాల్చి చేయడం ఎవరు చేస్తారు? చేయరు కదా. కవితక్క వాళ్ళు చేశారు, వీళ్ళు అలాగే చేశారు. ఎవరు మన మిగతా లీడర్స్ అందరూ కూడా, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ నా మొబైల్లో ఎక్కడో పారేసాను అన్నాడు, ఐ లాస్ట్ ఇట్. సో ఇదండి లిక్కర్ స్కామ్ చాలా క్లియర్ కట్గా ఏదో జరిగింది. అది జరిగిన దానికి ఇంత నాటకం అవసరం లేదండి, ఇంత నాటకం అవసరం లేదు. పోనీ 100 కోట్లు తిన్నాడు అనుకోండి, పెద్ద విషయం కాదు. 2G స్కామ్లో ఒక 1,000 కోట్లు, 1,00,000 కోట్లు తిన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మన ప్రజలు వాళ్ళని క్షమించారు, ఇప్పటికీ ఓటేస్తారు కాంగ్రెస్కి. సో మనకి అవినీతి అన్నది ఇండియాలో ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫినామినన్. మీరు నిజాయితీగా ఉండాల్సిన పని లేదండి. పాలిటీషియన్ అంటే అవినీతిగానే ఉండాలి. మీరు ఎంత అవినీతి చేస్తే మీకు అన్ని ఓట్లు పడతాయి. మీకు చెప్తున్నాను, దాంట్లో డోకా లేదు. ఎందుకంటే జయలలిత అడ్డంగా తినేసింది, దొరికిపోయింది, అయినా కూడా ఆవిడ ఓట్లు వేశాడు. లాలూ ప్రసాద్ ఈవెన్ నౌ ఈజ్ ద కింగ్ పిన్ ఇన్ బీహార్, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వాళ్ళు ఎలా పడతారో తిన్నాడు. భూములు రాయించుకున్నాడు ఉద్యోగాల కోసం. టీచర్స్ ఉద్యోగానికి వాడు ఆస్తులు రాయించుకుని ఇచ్చాడు. అలాంటి వాడికి ఇప్పటికి ఓట్లేస్తున్నారు. మన ప్రజలు చాలా అమాయకులు అని చెప్పాలో, మన మహత్తులు అని చెప్పాలో, వాళ్ళు దే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. పాలిటీషియన్ అంటే వాడు రేప్ చేయొచ్చు, కిడ్నాప్ చేయొచ్చు, ఎక్స్టార్షన్ చేయొచ్చు, వాడు ఏదైనా చేయొచ్చు. పాలిటీషియన్ ఇస్ కింగ్, హీ కెన్ డూ ఎనీథింగ్. అయినా వాడికి ఓట్లు వేస్తాం. మన క్యాస్ట్ అయితే సరిపోద్ది, లేదంటే మన మతం అయితే సరిపోద్ది, అలా ఉంటుందండి మన ఇండియన్ పొలిటికల్ సినారియో, అలా ఉంటుంది. సో అరవింద్ కేజ్రీవాల్ అంతగా అనవసరంగా భయపడ్డాడు నా ఉద్దేశంలో. వాడు ఓకే అన్నా హజారే గారి పక్కన నిలబడి స్టార్ట్ చేసిన పార్టీ అవినీతికి విరుద్ధంగా. అన్నా హజారే అసలు లిక్కర్కే విరుద్ధం. అన్నా హజారే ఇస్ టోటలీ అగేన్స్ట్ లిక్కర్ బ్యాన్ చేయమన్నాడు. అలాంటిది లిక్కర్ సేల్స్ గురించి మనవాడు తాపత్రయపడిపోయాడు. లిక్కర్ సేల్స్ సమంగా అవ్వట్లేదు. సో ఇదండి అరవింద్ కేజ్రీవాల్ గారి స్టోరీ. సరే మనం వీఆర్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. బేసిక్గా INDA కూటమి ఒక బహిరంగ సభ పెట్టింది రామ్లీలా మైదాన్లో. అక్కడ అందరూ వచ్చారు, మమతా బెనర్జీ రాలేదు, ఆవిడొక్కరు కనపడలేదు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. మమతా బెనర్జీకి ఏదో హెడ్ ఇంజరీ అయింది, నాటకం వేస్తున్నాడు. మేబీ బికాస్ ఆఫ్ దట్ షీ మిస్సింగ్. మిగతా వాళ్ళందరూ అంటే మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇద్దరు వచ్చారు. ఫరూక్ అబ్దుల్లా వచ్చాడు, మెహబూబా ముఫ్తీ వచ్చింది, తర్వాత శరద్ పవార్ వచ్చాడు బాంబే నుంచి, రాహుల్ గాంధీ గారు ఎలాగ వస్తారు, తర్వాత మల్లికార్జున్ ఖర్గే వాళ్ళందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫు అతిరథులు, మహారథులు అందరూ కూడా ఉన్నారు. వాడు కాకుండా ఈ లాలూ ప్రసాద్ వచ్చాడు, తర్వాత వీడు ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ వచ్చాడు. సో అటెండెన్స్ అయితే ఫుల్ ఫోర్స్తోనే వచ్చారు. కాకపోతే వాళ్ళు బేసిక్గా వాళ్ళ ఐడియా అంటే టు షో సపోర్ట్, సాలిడారిటీ టు అరవింద్ కేజ్రీవాల్స్ వైఫ్ అండ్ హేమంత్ సోరెన్స్ వైఫ్. హేమంత్ సోరెన్ వాడు కరప్షన్ మరి వాడు హేమంత్ సోరెన్ వాడు సిగ్గు చలనం ఏమీ లేకుండా
సొంత ఫ్యామిలీ మెంబర్స్కి అక్కడ ఆ జార్ఖండ్ అంతా కూడా మీకు మైనింగ్ ఎక్కువ ఉండే, వాళ్ళ సొంత మనుషులకే మైన్స్ రాసి ఇచ్చేసాడు, వాళ్ళు ఇష్టానుసారం మైనింగ్ చేసుకోమన్నాడు. సో కంప్లీట్ అంటే బ్లేటెంట్ కరప్షన్, అది బ్లేటెంట్ కరప్షన్. దాన్ని ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నిలదీస్తే అది తప్పైపోయింది. వీళ్ళంతా ఇప్పుడు వచ్చి మోదీ గారు డిక్టేటర్ అయిపోయాడు. అదే నెక్స్ట్ టైం డెమోక్రసీకి భంగం జరుగుతుంది, డెమోక్రసీకి ఏదో అయిపోతుంది అని పోచుకోవాలి కాబట్టి చెప్తున్నారు. డెమోక్రసీ అంటే కరప్షనా? అంటే ఒకసారి చీఫ్ మినిస్టర్ అయిపోతే నువ్వు ఇష్టానుసార రాజ్యం చేసుకోవచ్చా? ఏం కావాలంటే అది చేసి ఇచ్చా, ఎంత డబ్బులు తినేచ్చా? అదే నా డెమోక్రసీ అంటే నాకు అదే డెమోక్రసీ అయితే అంతకంటే డిక్టేటర్షిప్ బెటర్ అనిపిస్తుంది. సో ఒక్కడు మంచి కౌడే మనిషి టాప్లో ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే మనం అతను డిక్టేటర్ అని ఏదో పేర్లెట్టి, అతను నిజంగా డిక్టేటర్ అయితే ఇంతలా నాటకాలు ఆడతారు వీళ్ళు. 9 సార్లు ఈడీకి నోటీసులకి జంపులు చేస్తాడు వీడు. నేను ఒకసారి మెడిటేషన్కే పెట్టాడు, ఒకసారి ఇంకేదో చెప్తాడు. 9 సార్లు అంటే ఒకసారి 9 సార్లు. ఒకసారి అయితే రాజ్యసభనే అదే వాళ్ళు అసెంబ్లీని కార్పొరేట్ చేశారు. ఎందుకు? నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ ఏంటంటే ఢిల్లీలో వాళ్ళు 25 సీట్లో 23 మంది వాళ్ళే. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% మెజార్టీ. దాంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎలా అవుతుంది? సరదాగా పెట్టండి. ఎందుకంటే ఈడీ నోటీస్ని ఆ డేట్స్లోకి కోయిన్సైడ్ అయ్యేలా చేసి అది ఎగ్గొట్టండి, వెళ్ళకుండా ఉండండి. ఇదండి, ఇలాంటి డుబియస్, క్యారెక్టర్లెస్, ట్రెచరస్ మనుషుల్ని వీళ్ళు ఇంకో ఆరోపణలు ఉన్నాయండి. అరవింద్ కేజ్రీవాల్ వెనకాల ఇంకో యాంగిల్ కూడా ఉంది. వాడు సిఐఏ ఏజెంట్ అని అంటారు. అంటే సోషల్ మీడియాలో చాలా మంది ప్రూఫ్స్ కూడా ఇస్తారు. అంటే బేసిక్గా వై ఇస్ జర్మనీ షోయింగ్ ఇంట్రెస్ట్, వై ఇస్ యుఎస్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అరవింద్ కేజ్రీవాల్స్ అరెస్ట్? హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే ఎవరు మాట్లాడలేదు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే ఇంతమంది ఎందుకు, అమెరికా వాడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? అమెరికా వాడు అంటాడు వీఆర్ క్లోజ్లీ అబ్జర్వింగ్ అంటాడు. వాడు అబ్జర్వ్ చేయాల్సిన పని ఉంది అసలు. చేస్తే మాత్రం మనదేం పీకగలడు. మా వాళ్ళు కూడా గట్టిగా చెప్పారు, బాబు నీ పని చూసుకోవా అని చెప్పి. మరి ఇప్పుడు ట్రంప్ని వాడు అకౌంట్స్ అన్ని తీసేసి చాలా ఇబ్బంది పెడతాడు. కొన్ని $600 million ఫ్రీజ్ చేశారు ట్రంప్. మరి వాళ్ళని మనం క్లోజ్లీ అబ్జర్వ్ చేయొచ్చా? సరే, అది పక్కన పెట్టండి. బేసిక్గా అరవింద్ కేజ్రీవాల్కి లింక్స్ విత్ సిఐఏ, ఐఎస్ఐ అంటే పాకిస్తానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉన్నాయని చాలా మంది బిలీవ్ చేస్తున్నారు. ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాడు మనిషి కూడా తేడా మనిషి. మీకు తెలుసు లేదో, టుకడే గ్యాంగ్ వెనకాల తిరుగుతాడు. తర్వాత ఖలిస్తాన్కి మంచి మద్దతు మనడు. ఖలిస్తానీ గురుపత్వంత్ సింగ్ పన్నుగాడైతే ఒక వీడియో తీసి పెట్టాడు. ఏమని, మేము $16 million US ఇచ్చాం కేజ్రీవాల్కి, ఏదో పని చేసి పెట్టండి. ఆ పని చేసి పెట్టలేదు, మాకు డబ్బులు కూడా మాకు వెనక్కి ఇవ్వలేదు అని చెప్పి వాడు క్లెయిమ్ చేశాడు. అంటే వాడిని ఎంత మటుకు నమ్మచ్చు నమ్మకూడదు అన్నది ఎనీబడీ గెస్. అది మరి నమ్మడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడు ఈ ఫలానా గురుద్వారాలో ఈ డేట్ 2014 డేట్ చెప్పాడు. ఆ డేట్స్లో నేను కలిసానని చెప్తాడు కేజ్రీవాల్ని. సో వాడు ఇచ్చిన డీటెయిల్స్ ఇస్తే కొంచెం ఇలాబొరేట్గానే ఉన్నాయి, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈయన ఇలాంటి మనిషిని జైల్లో పెట్టకుండా ఉండడమే ప్రమాదం. ఇలాంటి వాళ్ళందరూ అంటే ట్రెచరస్ పీపుల్ అండి. వాళ్ళు దేశాన్ని అమ్మేసి లేకపోతే మొక్కలు చేసేసి ఏదో విధంగా పవర్ పట్టేద్దామని చూసే మనుషులు వీళ్ళు. ఇప్పుడు అంతకుముందు నెహ్రూ గాంధీలు చేసిన పని ఇప్పుడు మన కేజ్రీవాల్, ఆనెస్ట్ కేజ్రీవాల్ చేయడం ట్రై చేస్తాడు.
అప్పుడైతే చెల్లింది. అప్పుడు మీడియాలో ఉండేది కాదు, సోషల్ మీడియా అవేర్నెస్ పీపుల్ కూడా ఉండేది కాదు పాపం. అప్పుడు అంతా నెహ్రూ గాంధీ ఏం చేసినా గ్రేట్ అనుకున్నారు. వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళు ఏం చేసినా కరెక్ట్. మనం క్వశ్చన్ చేస్తే వాడు మన చంపేశారు పాపం. ఎవరో అతను శ్యామా ప్రకాష్ ముఖర్జీ జైలు పడి చంపాడు. అతను డయాబెటిక్ పేషెంట్. అతను కాశ్మీర్కి ఆర్టికల్ 270 అలాంటి ఇవ్వకూడదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని చెప్పి కాశ్మీర్ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళాడు. కాశ్మీర్లో జైలు వేసేది, అక్కడే చచ్చిపోయాడు. తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, ఎంత గ్రేట్ మ్యాన్ అండి బాబు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పేరు తలుచుకుంటేనే మనకి ఆ రోజు మంచి జరుగుతుంది. అంత మహాత్ముడు అండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్. అతను ఎంత సింపుల్ మనిషి అంటే, చిన్న పూడి గుడిసెలో ఉండేవాడు. ఆయన ఆస్తిలో 4 కట్టలు ఫైల్స్ ఉండేవి. ఆయన ఆ రోజుల్లో మీటింగ్ కాల్ఫర్ చేస్తే గాంధీ గారు, నెహ్రూ గారు కంటే కూడా స్వచ్ఛందంగా లక్షల్లో వచ్చారటండి. ఆయన అది చూసి భయపడిపోయి నెహ్రూ వాడిని దుండగలు పంపించి ఎక్కడ ఒక స్టేషన్ ఉందండి, ఆ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో పడుకున్న అతను కొట్టి చంపేశారండి రైల్వే స్టేషన్లో. ఆ స్టేషన్ పేరే ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ చెప్పారు. మొఘల్ సరాయ్ దాని పేరు. మొఘల్ సరాయ్ స్టేషన్ బనారస్ దగ్గర ఉంటుందండి, మోదీ గారి కాన్స్టిట్యుయెన్సీ. వారణాసి స్టేషన్ దగ్గరే మొఘల్ సరాయ్ స్టేషన్ ఉండేది, పెద్ద జంక్షన్ అది. ఆ జంక్షన్లో పాపం ఇతను పడుకుని ఎక్కడికో వెళ్తున్నాడండి, స్లీపర్లో, సెకండ్ క్లాస్లో. ఉంటే 4 దుండగులు వచ్చి అక్కడికక్కడ కొట్టి చంపేశారు. చిన్న అంటే మనిషి కూడా చాలా అల్పమైన మనిషి అండి, పెద్ద బలమైన వాడు కాదు. అలాంటి మహాత్ముని చంపాడు నెహ్రూ చంపించినట్టే. అంటే ఎందుకంటే భయం, విపరీత థ్రెట్. ఆ రోజుల్లో గాంధీ మాటలు వినడానికి కాకుండా, గాంధీ అంటే చూడడానికి పోదు వింటారు, అలా కాకుండా ఇతను పెట్టిన మీటింగ్కి విపరీతంగా జనాలు వచ్చారు యూపీలో. అది చూసి భయపడిపోయారు గాంధీ అండ్ నెహ్రూ. దాంతో ఆయన చంపించారు. అదండి ఈ డెమోక్రసీ అంటే. అప్పుడు నెహ్రూ గారి టైంలో ఉండేదేమో నాకు తెలీదు, కానీ ఇప్పుడైతే కరెక్ట్గా ఉందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవడిష్టం వాడు మాట్లాడగలుగుతున్నాడు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయగలుగుతున్నారు. లేకపోతే ఈ కేసీఆర్ బయట ఉన్నాయండి, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ బాబు గారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళందరూ చేసిన పనులన్నిటికీ కూడా వాళ్ళు ఏదో విధంగా కోర్టుల్ని తప్పించి తిరుగుతున్నారు. అంటే డెమోక్రసీ ఉన్నట్టా లేనట్టా మీరే ఆలోచించండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.